ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, రేపు ఉదయానికల్లా నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావమ్మా. నా మీద నమ్మకంతోటి, భక్తితోటి ఒక నెంబర్ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు తమ్మునేలు చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా చెబుతున్నారండి. నీకు తీయటి వార్త చెబుదాము అని వచ్చానమ్మా. అతి త్వరలోనే నువ్వు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరబోతుందమ్మా. కోరిక తీరిన వెంటనే నా ద్వారకామయిలోకి అడుగు పెడతావు. అనుకున్న వెంటనే జరగలేదు అని కంగారు పడితే ఎలా బిడ్డా? దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి కదమ్మా. నీకు ఎంతో నిజాయితీ, పట్టుదల ఉంది తల్లి. ఎలాంటి సమస్య అయినా సరే అతి త్వరలోనే నేను పరిష్కారాన్ని చూపిస్తానమ్మా. నువ్వేమీ అధైర్యపడవద్దు తల్లి. సమయానికి అన్నీ అనుకూలంగా అన్నీ చక్కబెడతాను. ఇంకా ఎందుకు దిగులుతో ఉన్నావు తల్లి? నువ్వు కోరుకున్నట్లు అన్నీ జరుగుతాయి. దిగులు, భయము వదిలేసి కుటుంబ బాధ్యతలు జాగ్రత్తగా ఊహించు తల్లి. మనసులోని బాధ ఎక్కువైనప్పుడు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు. సదా నన్ను గుర్తించుకో అమ్మా. నీ బాబా తండ్రి నీతో ఉండగా భయము, దిగులు ఎందుకమ్మా? సదా నన్ను ధ్యానిస్తూ ఉండు. కష్టకాలంలో నా మీద నమ్మకం ఎంత ఉన్నది అనేది ఇక్కడి ప్రధానం. ఎలాంటి భయము అస్సలు పెట్టుకోవద్దమ్మా. నువ్వు ఏదైతే కోల్పోతావు అని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు అస్సలు భయపడవద్దు. సమస్య ఎలాంటిదైనా సరే దానిని తొలగించటానికి నేను ఉన్నాను తల్లి. త్వరలోనే మంచి తీయటి వార్త వినబోతున్నావు. తర్వాత నీ కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటావు. నీ బ్రతుకులో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగురేఖలు రాబోతున్నాయి తల్లి. ఇక నుంచి నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నువ్వు అనుకున్న పని ఇక నెరవేరే సమయం ఆసన్నమైందమ్మా. అంతా కూడా ఏది జరిగినా అది నీ మంచి కోసమే అనుకో. నీ మంచి మనసుతోటి ఏది కోరుకుంటున్నావో అదే నీ దగ్గరికి వస్తుంది తల్లి. ఎవరో ఏదో అంటున్నారు అని నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు. ఎవరైనా సరే నీకంటే మంచి స్థాయి ఎవరిది కాదు. అనుకునేవారు నీకు ఏమాత్రమూ సాయం చెయ్యరు కదా. అంతా నీ స్వయం కృతమే. కష్టకాలంలో నీకు ఎవరూ సహాయం చేయటం లేదు అని నువ్వు బాధపడవద్దు. నీ సాయి తండ్రి రూపాన్ని మనసు నిండా నింపుకో అమ్మా. నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు తల్లి. అంతేగాని కన్నీళ్లు పెట్టుకుని సమయాన్ని వృధా చేయవద్దు తల్లి. తప్పకుండా ఒక మంచి స్థాయికి వెళతావు. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని నీకు ప్రమాణం చేస్తున్నానమ్మా. అయినా కూడా నా తోడు నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. అది గుర్తుంచుకో అమ్మా. నీ జీవితం ఎలాగైతే ఊహించుకున్నావో అలాగే ఉంటుంది తల్లి. నీ జీవితంలో మంచి శుభగడియలు ఆరంభమవుతున్నాయమ్మా. శుభవార్త అయితే నువ్వు వినాలి అని అనుకుంటున్నావు. ఆ శుభవార్తే నీకు చేరబోతుంది తల్లి. నీకు వీలు కుదిరినప్పుడల్లా నా ఆలయానికి వచ్చి నా దర్శనం చేసుకో తల్లి. నన్ను నువ్వు మరిచిపోయినా నేను మాత్రం నిన్ను మరిచిపోను తల్లి. నువ్వు మోస్తున్న భారాలన్నీ ఎటువంటి ఆలోచన లేకుండా నాకు అప్పచెప్పు. వాటిని నేను స్వీకరించి నీకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను తల్లి. లో ఉన్నప్పుడు ఎటు చూసినా సరే నీ బాబా నీచంతే ఉన్నాడు అనే సంగతి ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. నా ఆలయానికి నిన్ను ఎందుకు రమ్మంటున్నానో తెలుసా తల్లి? నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవమ్మా. నా సన్నిధానంలో అడుగుపెట్టిన నీకు నీ కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా. నా పట్ల నీకు అచంచలమైన భక్తి, శ్రద్ధ ఉంటే చాలు. త్వరలోనే నా నుంచి నీకు ఒక మంచి శుభవార్త వస్తుంది.
నువ్వు ఎంతో ఆనందంగా స్వీకరించేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి. జీవితంలో కొన్ని రోజులైనా ఆనందంగా ఉందాము అని అనుకుంటే ఏదో ఒక కష్టం వస్తుంది కదా తల్లి. ఇదంతా కూడా కేవలం దైవలీల. ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. బాబాని సేవిస్తూ ఉండు. నువ్వు ఏదైతే తలుచుకుంటూ ఉంటున్నావో నువ్వు అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుందమ్మా. జరిగింది జరుగుతుంది అంతా కూడా నీ సాయి తండ్రి దైవాధీనమే. కాబట్టి నేను చెప్పేటటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా గుర్తుంచుకో తల్లి. తిండి బట్ట ఏ విషయంలోనైనా సరే, ఆపద సమయంలోనైనా సరే నీకు నేను తోడుగా ఉంటానమ్మా. ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటానమ్మా. అది నీ తండ్రిగా నా బాధ్యత తల్లి. ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా నాపై పూర్తి నమ్మకంతో ఉండు. నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వమ్ము చేయను. నిరంతరం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటున్నాను. ఈ విషయం నీకు తెలుసో తెలీదో కానీ చెప్పటం నా బాధ్యత బిడ్డ. నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నువ్వు చేసే పనిలో విజయం దొరకలేదు అని బాధపడుతున్నావు కదమ్మా. నువ్వు చేసేటటువంటి పనిలో ఎంత శ్రమిస్తావో, ఎంత దృష్టి పెడతావో అదే ముఖ్యం తల్లి. నువ్వు చేసేటటువంటి పనిలో ఊహించని ఫలితాలను త్వరలోనే చూస్తావు. అనవసరమైనటువంటి ఆడంబరాలను మానివేసి నా కథలను శ్రద్ధగా విను తల్లి. నిరంతరం నువ్వు చేయవలసింది ఇంకొకటి ఉంది. అదే సాయి ధ్యానం. దీని ద్వారా నీకు సకలం చేకూరుతాయమ్మా. అలాగే అదృష్టం కలుగుతుంది, ఆనందం సంతోషం వస్తుంది. సాయి ధ్యానం వల్ల సర్వం మెరుగవుతాయి. సమాజానికి ఉపయోగపడే ఏదైనా పని చేశావు అంటే ఆ పుణ్యం ఎక్కడికి పోదమ్మా. 1000 రెట్లు తిరిగి నీ వద్దకే వస్తుంది తల్లి. ఉన్న దాంట్లో లేని వారికి అన్నదానం చేయి తల్లి. అలాగే నీకు ఉన్న సందేహాలన్నీ విడిచిపెట్టి నన్ను పూర్తిగా నమ్ము. తప్పకుండా నీకు విజయప్రాప్తి కలుగుతుంది. ధైర్యంగా ఉండు. నీ బాబా ఉండగా నీకు దిగులు భయము ఎందుకు తల్లి అని అయితే మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నిన్ను అందరూ అవమానిస్తున్నారని, అపనిందలు వేస్తున్నారు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో నాకు తెలుసు. ఎంత అనుకూలంగా ఉన్నావో నాకు తెలుసు. ఎవరినీ బాధ పెట్టకుండా, ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు. కానీ నిన్ను చుట్టుముట్టి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ జీవితం గురించి ముఖ్యంగా ఒక వేడుక చూస్తున్నారమ్మా. చూడటమే కాకుండా నిన్ను హేళన చేస్తున్నారు. ఒక దెబ్బ కొడితే ఓర్చుకుంటావు, కానీ వారు మాటలతోటి తూటాల్లా పొడుస్తున్నారు. నిన్ను చితక్కొట్టే ఆయుధంగా వాళ్ళ నాలుక పనిచేస్తుంది కదా తల్లి. నిప్పులాగా వాళ్ళు మాట్లాడే మాటలకి, ఆ వేడికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదమ్మా. ఎంత ధైర్యంగా ఉన్నా సరే కొన్నిసార్లు కన్నీరు నీకు కంపల్సరీ అవుతుందమ్మా. అందరినీ నవ్విస్తూ అందరితో కలిసి ఆనందంగా ఉంటావు. ఆనందంగా సంతోషంగా ఉండాలి అని నేను కూడా అని అనుకుంటావు. కానీ కొంతమంది నీకు కలిగించే బాధ కష్టం నిన్ను మార్చేస్తుంది తల్లి. నిన్ను నీ ప్రేమని చిన్న చూపు చూసినప్పుడు నీ జీవితాన్ని విమర్శిస్తూ ఉంటే నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని కోల్పోతున్నావు తల్లి. అప్పుడు కూడా నీ కోపాన్ని కన్నీటి రూపంలో బయటికి వస్తుంది, కానీ ఇతరులను నువ్వు ఏమీ అనవు. మనసారా కోపము అనేది తెచ్చుకోవు కదా. ప్రతిరోజు కూడా జరిగిందే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటున్నావు. ఎవరికైనా నా బాధను చెప్పుకుంటే బాగుండు అని అనుకుంటున్నావు. నీ బాధని ఎవరికీ కూడా చెప్పవలసిన అవసరం లేదమ్మా. నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా తగిన గుణపాఠం నేను చెబుతాను తల్లి. వారికి జరిగిన గుణపాఠం వల్ల వారు చేసిన తప్పు వారు తెలుసుకునేలా చేస్తానమ్మా. జీవితం యొక్క అర్థం నా అన్న వాళ్ళ యొక్క ముఖ్యార్థం వారికి తెలిసేలా చేస్తాను. కింద పోసిన నీళ్లను చవరలేము, అలాగే మాట్లాడిన మాటలను తిరిగి తీసుకోలేము. నిన్ను బాధ పెట్టిన వారి మాటలకి అర్థం వారికి అర్థమయ్యేలా చెప్తాను. వారు నిన్ను అనే మాటలు, వారు చేసే పనులు అన్నీ కూడా నాకు అప్పగించమ్మా. దాని గురించి నువ్వు కొద్దిగా కూడా ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి. ముగిసిపోయిన కాలం కూడా అంతే తల్లి. ఒక్కసారి ముగిసిపోయిన కాలాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ తిరిగి తెచ్చుకోలేము కదా. అలాగే జరిగిపోయిన కాలం నీకు నేర్పించిన పాఠాలను గుర్తుంచుకో. ఎప్పుడు బాబా నన్ను మాటలతోటి బాధ పెట్టే వారికి దండన ఎప్పుడు ఇస్తావు తండ్రి అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. నాకు అంతా వినిపిస్తుందమ్మా. నీకు ద్రోహం చేసిన వాళ్ళని, నీకు అన్యాయం చేసిన వాళ్ళని,
నిన్ను మాటలతోటి సూటిపోటి మాటలతోటి బాధ పెట్టిన వాళ్ళని తప్పకుండా శిక్షిస్తానమ్మా. ఎందుకంటే వాళ్ళని అలా వదిలేస్తే నిన్నే కాదు తల్లి, నీలాంటి అమాయక భక్తులైన అమాయకులైన నా బిడ్డలని ఎంతోమందిని వారు బాధిస్తూ ఉంటారు. నా భక్తులు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను కదా తల్లి. కాబట్టి అలాంటి వారికి తప్పకుండా శిక్ష వేస్తాను, తప్పకుండా బుద్ధి చెబుతాను. వారు మళ్ళీ వేరొక జీవితాల్లోకి వెళ్లకుండా, ఎవరినీ బాధ పెట్టకుండా వారికి బుద్ధి వచ్చేలా నేను చేస్తాను తల్లి. వారు తప్పు వారు తెలుసుకుని నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను తల్లి. ఇంకా వాళ్ళ ఆటలు కట్టిస్తానమ్మా. వారు తప్పులు తెలుసుకునే కాలం అతి దగ్గరలోనే ఉంది. చేసిన తప్పులకి దండన అనుభవించే తీరాలి. ఆ కాలం అతి దగ్గరలోనే ఉంది తల్లి వాళ్ళకి. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, నిజాయితీ పరురాలివి. కాబట్టి కొద్దిగా ఓపికగా ఉండమ్మా. ఇవన్నీ కూడా నువ్వు కళ్ళారా చూస్తావు. నిన్ను తొక్కే వాళ్ళ గురించి, నిన్ను మాటలతోటి దూషించే వాళ్ళ గురించి ఆలోచించి బాధపడి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. వారు చేసిన పాపానికి వారు కర్మ అనుభవిస్తున్నారు అని వారి వైపు జాలిగా చూడు తల్లి. వారు ఏ పాపాలైతే చేశారో వారు రెట్టింపు పాపాలు అనుభవిస్తారు. నువ్వు నీ కళ్ళతోనే చూస్తావమ్మా. వారి ఆటలు నేను కట్టిస్తాను తల్లి. నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తావమ్మా. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ఎందుకంటే నీ గురువునైనా నీ తండ్రినైనా నేను ఎప్పుడూ కూడా ప్రతిక్షణం నీ పక్కనే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నానమ్మా. నువ్వు నా బిడ్డవి తల్లి. నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా ఎందుకమ్మా భయము? ఆనందంగా సంతోషంగా ఉండు. ఫ్రెండ్స్, 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ జీవితం సరికొత్త మలుపు తిరగబోతుంది. ఈ మలుపు నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి ఎంతో సంతోషం తీసుకువస్తుంది. ఆనందకరమైన జీవితాన్ని అనుభవించటానికి ఈ రోజు తొలి అడుగు పడబోతుంది. ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం, ఇకపై జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది తల్లి. అంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలు చూశావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి. అవి ఏ రూపంలో అంటే ధనం విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, బంధాల విషయంలో, నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో. నీ జీవితంలో సుఖపడటానికి నువ్వు ఇప్పటి వరకు కూడా ఎంతో ఓర్పుగా ఉన్నావు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు దాటుకుని ఈ రోజు వరకు తట్టుకుని నిలబడి ఉన్నది ఈ వాళ్ళ నుంచి నీ జీవితంలో వచ్చే సంతోషాల కోసమే తల్లి, ఆనందాల కోసమే. ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు తల్లి. నీ జీవితంలో ఎలాంటి రోజు వస్తుంది అని. అంతటి మంచి రోజులు ఇకపై నుంచి నీ జీవితంలో అన్నీ మంచి రోజులే ఉంటాయమ్మా. నువ్వు నష్టపోయినవన్నీ తిరిగి అధిక లాభాలతో నిన్ను చేరుతాయి తల్లి. నీకు దూరమైన బంధాలన్నీ కూడా నీకు దగ్గరవుతాయి. నువ్వు ఏవేవి కలలు కన్నావో ఆ కలలన్నీ కూడా నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి. సర్వ సుఖాలు, సకల సంతోషాలు నీకు లభిస్తున్నాయి. ఇకపై ఏనాడు నీ జీవితంలో ఆనందము, సంతోషము తప్ప మరేమీ ఉండవు తల్లి. అంతటి సంతోషము అంటే మాటలలో తెలపలేము. కుటుంబ సభ్యులకి నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా తొలగిపోయి, ఇకపై నీ మూలంగా వారికి ఉన్న మానసిక వేదనంతా తొలగిపోయి ఎంతో ఆనందంగా ఉంటారు. ఇప్పటి వరకు కష్టాల కడలిలో కొట్టుకుపోతూ జీవోత్సవాల్లా బ్రతికిన మీరు ఇకపై ప్రత్యేకమైన ఆకర్షణతో నలుగురిలోనూ నిలబడతారు తల్లి. ఇదంతా మీ మంచితనానికి, మీ సహనానికి, నాపై మీకు ఉన్న నమ్మకానికి ఇది మీకు లభించింది తల్లి. మీరు రేపు గురువారం మొదలుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో తొలుతూగుతూ మీ కుటుంబం తరతరాలు సంతోషంగా, ఆనందంగా, హాయిగా జీవించాలి అని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.